चामुण्डेश्वरी देव्यै नमः। अम्बिका अनादिनिधना हरिब्रह्मेन्द्रसेविता नारायणी नादरूपा नामरूपविवर्जिता सिंहवाहिनी त्रिशूलधारिणी महिषासुरमर्दिनी शिवे भवानी महाकैलासवासिनी नमस्ते नमो नमः। श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితా సహస్రనామాలు చివరి జన్మలో ఈ పవిత్రమైనటువంటి పఠనం లభించి ఈ మంత్రాలకు అర్థం తెలియకపోయినా వీని పారాయణం చేత మోక్షమే లభిస్తుంది. దుర్గా అన్నటువంటి మంత్రం 2 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం. దుర్గా అంటే 2 అక్షరములు. ఈ 2 బీజాక్షరాలను విడతీసి చూసినప్పుడు దు రా గా ఆ, దు రా గా ఆ. దీనిలో దు బీజమంత్రము దుర్గా బీజమంత్రం, రా బీజమంత్రము అగ్ని బీజమంత్రం, పాతకాలను భస్మం చేసేటువంటిది. గా బీజమంత్రం గణేష బీజమంత్రం, విఘ్న బాధలను దగ్ధం చేసేటువంటిది. ఆ బీజమంత్రం బ్రహ్మ బీజమంత్రం, సమస్త పాతకాలను నశింపచేసి క్రియాశక్తులుగా వనరించినది. దు బీజమంత్రం సమస్త మహాపాతకాలను భస్మీభూతం చేస్తుంది. కాబట్టి ఈ దుర్గా అన్నటువంటి బీజమంత్రంలో దు రా గా ఆ, దుర్గా అన్నప్పుడు అక్కడ ఆకారం కూడా మనకు వస్తుంది. ఈ పవిత్రమైనటువంటి దుర్గా నామస్మరణం చేత భక్తుల యొక్క సమస్త భయాలను, క్లేశాలను, కష్టాలను నశింపచేయనటువంటిది. నవరాత్రులలో ప్రతి ఒక్కళ్ళు భారతదేశం అంతా దుర్గా పూజలు చేస్తూ ఉంటారు. దేవి భాగవతంలో 9 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను దుర్గా అంటారు. ఒక్కొక్క సంవత్సరం వయసు కలిగినటువంటి బాలికను ఒక్కొక్క రూపంతో పూజ చేస్తూ ఉంటారు. 9 సంవత్సరాలు కలిగిన బాలిక మీ ఇంట్లో ఉంటే, తిరుగుతూ ఉంటే, ఆ బాలిక సాక్షాత్తు దుర్గాదేవి యొక్క స్వరూపము. 9 సంవత్సరాల బాలికను నవరాత్రులలో దేవిని ఆవహింపచేసి ఆ దేవికి పసుపు కుంకుమలు సమర్పించి హారతిచ్చి పాలు, పానకం, ప్రసాదాలు ఇవన్నీ ఇచ్చి ఆ బాలికను పూజించి దుస్తులు, తాంబూలం ఇవన్నీ ప్రసాదించినప్పుడు ఈ పూజ సాక్షాత్తు జగన్మాత స్వీకరిస్తూ ఉన్నది.
సాక్షాత్ దుర్గా పూజ యొక్క ఫలితం భక్తులకు లభిస్తూ ఉంది. ప్రతినిత్యం 9 సంవత్సరాల వయసులో ఉన్న బాలిక ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు సాక్షాత్ జగన్మాతే మీ గృహంలో ఆ బాలిక రూపంలో తిరుగుతూ ఉన్నదని అర్థం. నవరాత్రులలో ఇలాంటి బాలికల కోసం ప్రత్యేకంగా వెతికి ఆ 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలికలను తీసుకొని వచ్చి ఆ పూజని, కుమారి పూజను చేస్తూ సాక్షాత్ ఆ దేవిని ఆ బాలికలు ఆవాహన చేసి ఆ బాలిక యొక్క ఆశీర్వచనం దేవి ఆశీర్వచనంగా భావించి చాలా సంతోషిస్తూ ఉంటారు. సర్వభూతమయ్యి జగన్మాత అన్నిటి యందు ఉన్నది. ఆ 9 సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణాలు 9 ఆవరణాలు, నవావరణాలు. పూజ నవరాత్రులలో నవరాత్రులకు పూజ, నవగ్రహాలు, నవధాన్యాలు, నవ యవ్వనము. ఆ నవ అనేటువంటి దానిలో చాలా అపురూపమైనటువంటి ఉన్నది. నవమి పూజన ప్రియే, అమ్మవారికి నవమి రోజు చేసే పూజ చాలా విశేషమైనటువంటిది. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు దేవిని ప్రత్యేకంగా ఎవరు పూజిస్తున్నారో 100 తరాల వరకు ఆ కుటుంబంలో దారిద్ర్యం ఉండదు. సరిగ్గా శుక్లపక్ష నవమి తిథిని చూసుకొని అమ్మవారిని పూజించడం చేత దారిద్ర్యం ఉండదు. అంతేకాదు 100 తరాల వరకు ఆ వంశంలో దేవి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆ వంశానికి ఏ విధమైనటువంటి వినాశనం కలగకుండా ఆ కుటుంబాన్ని తల్లి సదా రక్షిస్తూ ఉంటుంది. నిజంగా రక్షిస్తూ ఉంటుందా? ఏ విధమైనటువంటి ఈరోజు మనం చేసిన ఈ పూజకి వాళ్ళందరికీ అంత రక్షణ కలుగుతుందా అన్నప్పుడు, ఒకే రైతు ఒక 100 ఎకరాలు వరి పంట పొలాన్ని పండిస్తాడు. పండించినటువంటి వ్యక్తి శ్రమ చేసి ఒక రైతు పండిస్తే ఆ పంట పొలంలో పండినటువంటి ధాన్యాన్ని కానీ కాయగూరలు కానీ ఎవరైనా కొన్ని వందల వేల మంది దాన్ని భోంచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మీ ఇంటిలో చేసే మీ పూజ మీ 100 తరాల వాళ్ళని రక్షిస్తుంది. ఎప్పుడైనా దూర దేశాలకు వెళ్ళి కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఈ దూర దేశానికి వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేస్తున్నారంటే తన కుటుంబ సభ్యుల్ని అందరిని విడిచిపెట్టుకొని ఎంతో త్యాగం చేసి అక్కడికి వెళ్ళింది ఎందుకు అన్నప్పుడు, కేవలం తను సుఖపడడానికే కాకుండా తను కష్టపడి సంపాదించినటువంటి ఆ ధనం తన కుటుంబానికి అంతటికీ మంచి జరుగుతుందన్నప్పుడు వాళ్ళందరినీ విడిచి దూరంగా వెళ్ళి చాలా కష్టపడి అలాగ పని చేసి ఆ ధనానంతా కుటుంబానికి పంపించి వాళ్ళ సంతోషం తన సంతోషం అనుకుంటారు. అదేవిధంగా ఈరోజు మీరు భక్తితో శ్రద్ధతో చేసే పూజ మీ తరతరాల వాళ్లకు అపూర్వమైనటువంటి దేవి ఆశీర్వచనాన్ని వాళ్ళందరికీ లభించేటట్లు మీరు చేస్తున్నారని అర్థం. అలాంటి భక్తితో అమ్మను ఆరాధించండి. మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను, ఇక తరతరాల వాళ్ళకి కూడా దేవి యొక్క మాతృప్రేమతో కూడినటువంటి దివ్య ఆశీస్సులు అన్ని కాలాల యందు వాళ్ళకు లభిస్తూనే ఉంటాయి. ప్రాచీన కాలంలో కాశీ నగరంలో సుబాహుడు అనేటువంటి రాజు జగన్మాతను పూజించాడు. ఇతడు రఘువంశపు రాజులకు చెందినటువంటి రాజు. ఇతని తల్లి మనోరమ రాజ్యాన్ని, భర్తను పోగొట్టుకొని ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో తలదాచుకుంటూ తన పుత్రుడితో అక్కడ ఉన్నది. ఆ పుత్రుడి పేరే సుబాహుడు. అతడు బాల్యంలో నుంచి దేవిని పూజిస్తూ ప్రతినిత్యం దేవి మంత్రం జపిస్తూ దేవి కవచాన్ని జపిస్తూ ఉండేవాడు. పొరుగు రాజులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధరంగానికి అతడు ఒంటరిగా యుద్ధానికి బయలుదేరాడు. అనేక మంది సైన్యం యుద్ధానికి ఈ బాలుడి మీదకు వస్తూ ఉన్నారు. అతడు జగదంబ అయినటువంటి దుర్గాదేవి యొక్క కవచాన్ని, దుర్గాదేవి మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. యుద్ధరంగంలో అనుకోని విధంగా పులి వాహనం మీద ఎర్రని వస్త్రాలను ధరించినటువంటి జగదంబ ఎర్రని మాలను ధరించి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ఆ యుద్ధరంగంలో నిలిచి యోధులతో యుద్ధం చేసేందుకు సిద్ధపడింది. దేవిని ఒక్కసారి యుద్ధరంగంలో దర్శించగానే ఆ యుద్ధానికి వచ్చినటువంటి శత్రువీరులందరూ కూడా తమ ఆయుధాలను పారవేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మను ప్రార్థించడం ప్రారంభించారు. జగదంబతో మానవులు యుద్ధం ఎలా చేయగలరు? వారికి అర్థమైంది. సుబాహుడు ఒక్కడే యుద్ధానికి వస్తున్నాడు.
అతనికి తోడుగా యుద్ధంలో మరెవరూ లేరు. ఇప్పుడు ఆ యువకునికి ముందు నిలిచి ఉన్నటువంటిది లోకాల కోట్ల నేలేటువంటి తల్లి ఆ బాలుడు కోసం యుద్ధం చేయడానికి స్వయంగా వచ్చింది. ఏ లోకాల కోట్ల నుంచి విచ్చేసిందో తన పులివాహనం మీద అష్టాదశ భుజాలతో ఆ జగదంబ అనేక ఆయుధాలను ధరించి యుద్ధరంగానికి కేవలం ఒక కుమారుడు ప్రార్థన కోసం జగన్మాత ఆ యుద్ధరంగానికి వచ్చింది. శత్రువీరులందరూ పలాయనం చిత్తగించి ఉన్నటువంటి వారందరూ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మను పరిపరి విధాలుగా నమస్కరించి ప్రార్థించసాగారు. అప్పుడు శత్రురాజులు సుబాహుతో యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు, అతని క్షమాపణ కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ కథలో జగదంబ యొక్క అనంతమైనటువంటి కరుణ స్పష్టమవుతుంది. ఆ బాలునికి జగన్మాత అనేక వరాలను ప్రసాదించింది. ఎన్నో రకాలైనటువంటి వరాలను అనుగ్రహించి అతని కోరిక మీద కాశీ నగరంలో దుర్గాదేవి అన్నటువంటి పేరు మీద స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు తల్లి ఆశీర్వచనాన్ని ప్రసాదించింది. ఈరోజు కూడా మీరు కాశీకి వెళితే దుర్గాదేవి మందిరం చాలా ప్రాచీనమైనటువంటిది. ఈ సుబాహు మహారాజు స్థాపించినటువంటిది దుర్గాదేవి యొక్క మందిరం. అతడు దుర్గామాతను నవరాత్రులలో ప్రతినిత్యము పూజిస్తూ అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహారాజు ఈ యువకుడు. ఈ కథలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే మానవ జీవితంలో ఎప్పుడు ఒంటరితనం లేదు. ఎవరైతే దైవానికి శరణాగతి అంటూ పరిపూర్ణ శరణాగతిని పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్లను సర్వకాల సర్వావస్థలు ఎందు రక్షించేటువంటి మాతృ హృదయం కలిగినటువంటి జగదంబ తన భక్తుడి కోసం ఏ పని చేయడానికన్నా సిద్ధపడుతుందనని ఈ యొక్క యుద్ధరంగానికి విచ్చేయడం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది.
దేవికి అనేక ప్రదేశాల్లో అనేక పీఠాలు ఉన్నాయి. భీమరథి అన్నటువంటి నదీ తీరంలో సన్నతి అన్నటువంటి క్షేత్రంలో దుర్గాదేవి వెలసి ఉన్నది. ఇక్కడ కూడా దుర్గాదేవి యొక్క శక్తివంతమైన పీఠాలు ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో మీ అందరికీ తెలుసు, కనకదుర్గాదేవి చాలా శక్తివంతమైనటువంటి జగదంబిక యొక్క పీఠం. దేవి సర్వత్రా పీఠరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది. దేవలోకాల్లో దేవతలందరికీ రాక్షసుల వలన అనేక రకాలైనటువంటి బాధలు కలిగాయి. ఈ రాక్షసుల వలన కలిగేటువంటి భయాన్ని, ఈ శత్రు బాధను నశింపచేసేందుకు జగన్మాతను ఇంద్రాదులందరూ ప్రార్థించారు. ఇంద్రాది దేవతలందరి ప్రార్థనను విని జగన్మాత రాక్షస వీరులందరినీ యుద్ధరంగంలో సంహరించి ఇంద్రాది దేవతలందరికీ రాజ్యాన్ని ప్రసాదించినటువంటి దుర్గా భవాని కనుక ఆ జగదంబకు దుర్గాదేవి అని కూడా నామం. దుర్గా చరిత్రాన్ని గురించి మనకు ప్రధానంగా చండీ సప్తసతి అంటే మార్కండేయ పురాణంలో చాలా విస్తారంగా ఈ దుర్గమాసురుణ్ణి జగన్మాత ఎలాగ వధించిందో చాలా వివరంగా ఉన్నది. అదేవిధంగా లక్ష్మీ తంత్రంలో, పాంచరాత్రంలో ఈ దుర్గాదేవి దుర్గమాసురుని ఎలాగ సంహారం చేసింది అన్నటువంటి విషయం మీద మనకు అద్భుతమైనటువంటి దుర్గమాసుర వధ అందుగోచరిస్తుంది. జగజ్జనని దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడిని లక్ష్మీ స్వరూపంతో వచ్చి మహిషాసుర మర్దిని అయి ఆ రాక్షసుని సంహారం చేసినందువలన దుర్గా మహాలక్ష్మి అన్నటువంటి నామం కలిగింది. దుర్గా 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 అంటే పాతకాలు, మేరు పర్వతాలంతటి పాతకాలు ఉన్నప్పటికీ దుర్గా 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 అంటూ అమ్మ యొక్క నామస్మరణాన్ని మీరు ఎప్పుడు చేస్తారో ఎన్నో జన్మల కర్మ కొండల్లాంటి పాతకాలు కూడా అవన్నీ అణగారిపోతున్నాయి. తన పవిత్రమైనటువంటి పాదాంబుజంతో తల్లి వాటిని అణిచివేస్తున్నది. అతని భుజాల మీద కోటి కొండల వంటి మహాపాతకాలు ఉంటే కూడా ఆ పవిత్రమైనటువంటి పాదాంబుజం సోకి ఈ పాతకాల కొండలు అణగారిపోతున్నాయి, నశించిపోతున్నాయి, శాశ్వతంగా కాలిపోతూ ఉన్నాయి. మరుజన్మకి ఈ కర్మల కొండలను పెట్టుకొని మరలా జన్మించడానికి అవసరం లేకుండానే కన్నతల్లి దుర్గాభవానీ దేవి అలాగా రక్షణను ప్రసాదిస్తున్నది. రక్షణను ప్రసాదించే తల్లి గనుక దుర్గా అన్నటువంటి దివ్యనామం జగదంబకు కలిగింది. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసును సంహారం చేసినందుకు దుర్గా పరమేశ్వరి అనేటువంటి దివ్యనామం కలిగింది. శోకం, దుఃఖం, లోభం, మోహం, కామం, క్రోధం, ఈర్ష్య, మదం, మాత్సర్యం ఇలాంటి అవగుణాలన్నీ కూడా దుర్గాదేవి యొక్క పూజ చేయడం వలన, దుర్గను ప్రార్థించడం వలన, దుర్గను తమ కులదేవతగా సేవించడం వలన, దుర్గ యొక్క నామస్మరణాన్ని సర్వకాల సర్వావస్థలందు జపించడం వలన సాధకుల అంతరంగంలో పాపరాశి దూరీకృతమవుతుంది. అనేక రకాలైనటువంటి పుణ్యాలు ప్రాపిస్తూ ఉన్నాయి. గృహంలో శాంతి వర్ధిల్లుతుంది. అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శత్రునాశనం చేస్తుంది. అంతరంగ శత్రువులే కాకుండా బాహ్య శత్రువులను కూడా నశింపచేస్తుంది. అందువలన దేవీ పూజలు చేసేటువంటి వారు చాలా ధన్యులు అని చెప్పారు. మీరందరూ చాలా ధన్యులు. ఆ జగదంబను ఎన్ని జన్మల పుణ్యాల వలనో ఈ జన్మలో మీరు పూజిస్తూ ఉన్నారు. అమ్మ ఉన్నటువంటి ఇల్లు భోగభాగ్యాలకు నిలయం. అది చాలా చిన్న పర్ణశాల అయినప్పటికీ అమ్మ ఉన్నటువంటి ఇల్లు శాంతికి నిలయం, భోగభాగ్యాలకు నిలయం. ఒక అందమైనటువంటి బంగారపు భవనంలో అక్కడ దైవభక్తి లేకుండా, ఏ విధమైనటువంటి ఆరాధన లేకుండా, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన లేనప్పుడు అది ఎంత బంగారపు మేడ అయినా అక్కడ కేవలం శూన్యం మాత్రం మిగిలి ఉన్నది, అశాంతి మిగిలి ఉన్నది. ఒక గృహం చాలా చిన్న పర్ణశాల అయినప్పటికీ ఆ గృహంలో ఎప్పుడైతే జగన్మాత యొక్క పూజ జరుగుతూ ఉన్నదో, ఎప్పుడైతే ఆ గృహంలో శంఖం మ్రోగుతూ ఉన్నదో, ఘంటానాదం వినబడుతూ ఉన్నదో, లక్ష్మి సరస్వతులు అందరూ అక్కడ ఉంటారు. ఆ గృహంలో పసుపు కుంకాలతో కళకళలాడుతూ ఉంటుంది. నిరంతరం పవిత్రమైనటువంటి వాళ్ళు అలాంటి గృహానికి విచ్చేస్తూ ఉంటారు. ఆ గృహం శక్తి సమన్వితంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆటంకాలను, కష్టాలను, మహాపాతకాలను దూరం చేసేటువంటి శక్తి దుర్గా అన్నటువంటి పవిత్ర నామస్మరణానికే ఉన్నది. అలాంటిది దుర్గాదేవి యొక్క పవిత్ర నామం. జగదంబ శ్రీ దుర్గా స్వరూపం అగ్నిస్వరూపం. అనంతమైనటువంటి అగ్నిజ్వాల జగన్మాత.
మనం పంచభూతాలను గురించి చెప్పుకున్నాం. జలము గణేశుని స్వరూపం. భూమినంతా తీసుకున్నప్పుడు అది శివలింగంలాగా ఈశ్వర రూపమై విరాజిల్లుతుంది. అగ్ని దుర్గాదేవి యొక్క స్వరూపం. వాయువు ప్రాణశక్తి సూర్యభగవాను స్వరూపం. ఆకాశం శబ్దశక్తి మహావిష్ణు స్వరూపం. అందువలన ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ పంచభూతాల శక్తులలో ఈ దైవ స్వరూపాలు ఉన్నాయి. ఇదే పంచాయతన పూజ. మనం ఇది వరకు కూడా 2 సార్లు చెప్పుకున్నాం ఈ విషయాన్ని గురించి. జగదంబ యొక్క స్వరూపం అగ్నిస్వరూపము. జ్వాలాకులితమైనటువంటిది అగ్ని. సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని అమ్మ రూపం. భక్తుని హృదయంలో ప్రకాశించేటువంటి భక్తి అనేటువంటి అగ్ని దేవి స్వరూపం. జ్ఞానం అనేటువంటి అగ్ని జగదంబ స్వరూపం. కాబట్టి ఈ రూపాలన్నీ అమ్మ యొక్క స్వరూపాలు. జ్యోతి అమ్మ యొక్క స్వరూపం. అగ్నిగుండం జగజ్జనని యొక్క స్వరూపం, ప్రత్యక్ష స్వరూపం. ఇలాగ దుర్గాదేవి జ్యోతి స్వరూపంగా, అగ్ని స్వరూపంగా, పరాస్వరూపంగా విరాజిల్లుతున్నది. ఆ పరంజ్యోతి దేహం నుంచి వేలు, లక్షలు, కోట్లు, కోటాను కోట్ల కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. రాత్రిపూట చీకటి ఆవరిస్తుంది. ఆ చీకటిని ఏది పారద్రోలుతున్నది? సూర్యకాంతి పారద్రోలుతున్నది. సూర్యకాంతి లేనప్పుడు ఏ కాంతి వెలుగునిస్తున్నది? నక్షత్రాల కాంతి, చంద్రకాంతి వెలుగునిస్తున్నది. ఆ చంద్రకాంతి కూడా లేనటువంటి అమావాస్యలో ఏది వెలుగునిస్తున్నది? జ్యోతి వెలుగునిస్తున్నది. చిన్న దీపం వెలుగునిస్తూ ఉన్నది. ఆ దీపానికి ఏది వెలుగునిస్తున్నది? ఆ దీపమే స్వయం ప్రకాశమానమైనటువంటి పరంజ్యోతి స్వరూపము, దుర్గా స్వరూపము, దేవి స్వరూపము, జగదంబైనటువంటి భవానీ స్వరూపంగా వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. మనం సూర్య భగవానుడి గురించి చెప్పుకున్నప్పుడు ఎన్ని కాంతి కిరణాలు వస్తాయి? సూర్య భగవాను నుంచి 1000 కిరణాలు వస్తాయి అని చెప్పుకున్నాం. ఎందుకంటే వేదాలలో అలాంటి అద్భుతమైనటువంటి వర్ణనలు మనం చూస్తాం. సూర్యునికి ఎన్ని కిరణాలు అన్నప్పుడు 1000 కిరణాలు. అదేవిధంగా ఈ జగజ్జనని అయినటువంటి జగదంబ ఈ నక్షత్రాలకి, అగ్నికి తాను ప్రకాశాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఎన్ని కిరణాలు అమ్మ నుంచి ప్రసరిస్తున్నాయి అన్నప్పుడు సూర్య భగవాను నుంచి 1000 కిరణాలే ప్రసరిస్తున్నాయి. ఆ 1000 కిరణాలలో చంద్రకిరణాలు, అగ్ని కిరణాలు, సూర్యకిరణాలు 360 కిరణాలను భూమి గ్రహిస్తూ ఉన్నది. అందువల్ల మనకు సంవత్సరంలో ఇన్ని దినాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ జగన్మాత నుంచి ప్రసరించేటువంటి కిరణాలు 100ల కిరణాలు, 1000 కిరణాలు, వేలాది వేల కిరణాలు, లక్షల కిరణాలు, కోటి కిరణాలు, కోటాను కోట్ల కిరణాలు, లెక్కబెట్టడానికి సాధ్యం కానన్ని కోట్ల కిరణాలు జగన్మాతృమూర్తి అయినటువంటి భవానీదేవి యొక్క దేహంలో నుంచి నిరంతరం బ్రహ్మాండాలంతటికీ శక్తిని, వెలుగును ఇస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ మంత్రం మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగా పరంజ్యోతి స్వరూపుడైనటువంటి దుర్గాంబ అంటేనే మహాకాంతి పుంజము జగన్మాత. పరంజ్యోతి స్వరూపిణి, మహాకాంతి పుంజం. కోట్ల కోట్ల లెక్క పెట్టడానికి సాధ్యంగానన్ని కోట్ల కిరణాలు తన నుంచి ప్రసరింపజేస్తూ ఆకాశంలో ఎన్ని కోట్ల విశ్వాలు తిరుగుతూ ఉన్నాయో అన్ని కోట్ల విశ్వాలకు వెలుగును ప్రసాదిస్తున్నది కనుక, రక్షిస్తున్నది కనుక దుర్గా అన్నటువంటి నామం కలుగుతూ ఉన్నది. జగత్కోట్లకు ప్రధానమైనటువంటి వెలుగునిచ్చేటువంటి మహాసూర్య రూపిణి, మహాకాంతి రూపిణి ఆ జగదంబ. ఆ జగదంబ పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. దుర్గా 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 అంటూ నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండండి. మీరు ఏ చిన్న పని చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా, స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా అమ్మను నిరంతరం దుర్గా భవాని, లలితా భవాని అంటూ మనసులో అలా స్మరిస్తూ ఉండండి. పెద్దగా ఇవన్నీ చేయలేకపోయినా అంత మాత్రం కూడా చాలు. తల్లి చాలా అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది. సర్వకాల సర్వావస్థలందు దుర్గా భవాని సదా మిమ్ములను సంరక్షించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.
ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಕರುಣಾಮಯಿ ದೇವಿ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ವಿಜಯೇಶ್ವರಿ ದೇವಿ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ವಿಜಯೇಶ್ವರಿ ದೇವಿ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಕರುಣಾಮಯಿ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಅಮ್ಮ ಹೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಕರುಣಾಮಯಿ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ